నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రశ్నించాల్సిన సిబిఐ రాజకీయ పరిణామాల మధ్య, చాలా నాటకీయ పరిణామాల మధ్య నడుస్తూ ఉంది. అటు సుప్రీంకోర్టుకు వెళ్తే వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు పంపించడం, మళ్ళీ ఇవాళ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళటం, వీటన్నిటికి మించి దేశంలో ఇంతవరకు ఎక్కడా లేనటువంటి ఒక ప్రివిలేజ్, ఒక వ్యక్తిని విచారించాల్సిన వ్యక్తిని పట్టుకోవడానికి సిబిఐ వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. సిబిఐ వాళ్ళు వెళ్తే నిన్న మనం అక్కడ కర్నూలులో చూసాము, ఎంతమంది దాడికి దిగడానికి రెడీగా ఉన్నారా, కాపాడటానికి రెడీగా ఉన్నారో తెలియట్లేదు. కానీ సిబిఐ వాళ్ళు స్థానికంగా ఎస్పీని సహాయం అడగటం, వాళ్ళు కూడా చేతులు ఎత్తేయటం, ఓవరాల్గా దీన్ని ఎట్లా చూడాలి సార్? మరో పక్కన చూసుకుంటున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తన సర్వశక్తులు ఒడ్డి అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ మరొక వాదన వినిపిస్తుంది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ గురించి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఈ దేశంలో సిబిఐ బారి నుంచి ఎవరన్నా కాపాడాలన్నా, తప్పించాలన్నా, వాళ్ళకి వెసులుబాటు కల్పించాలన్నా, వాళ్ళని ఇప్పుడు జరుగుతున్న డ్రామా ఆడించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల నా వల్ల అవదండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగింది ఏముంటుంది? అక్కడ పోలీసు సహకరించకుండా వదిలేస్తారు. పోలీసు సహకరించకపోతే కేంద్ర బలగాలు వస్తాయి కావాలంటే. ఇంకా అంతకన్నా ఓవర్ యాక్షన్ చేస్తే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారు, కేంద్రాన్ని ఎదిరిస్తే, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తాయి. కాబట్టి ఇదంతా మోడీ మాయ అండి ఖచ్చితంగా. ఓకే, సిబిఐ ఎవరి చేతిలో ఉంటుందండి? అంతే, కేంద్ర హోంశాఖ ఎవరు చేతిలో ఉంది? అమిత్ షా చేతిలో ఉంది. అమిత్ షాను మోడీ గారు వేరు కాదు, వాళ్ళిద్దరూ కలిసి నిర్ణయం తీసుకుని వాళ్ళిద్దరూ కలిసే కాపాడుతున్నారు. ఈ డ్రామా అంతటికీ స్క్రీన్ ప్లే దర్శకత్వం వాళ్ళది. ఓకే, దానికి వాళ్ళకి మట్టి అంటకుండా, వాళ్ళ పేరు రాకుండా ఇక్కడ వాళ్ళ పార్టీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఫెడరల్ సిస్టము, రాష్ట్రము, కేంద్రము, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు, ఇలాంటి పనికిమాల కౌర్లు అని చెప్తూ ఉంటారు. సిగ్గు లేకుండా ఇటు అందరికీ తెలిసినా కానీ వీళ్ళే చేస్తున్నారు ఇదంతా, మీ బుద్ధి లేదా అని ప్రజలు అడుగుతున్నా సరే సిగ్గు లేకుండా వాళ్ళు అలా సమర్థించుకుంటారు. వాళ్ళు కూడా మాకేం తెలియనట్టు నటిస్తూ ఉంటారు. ప్రజలందరికీ స్పష్టంగా తెలిసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన నడుతూ చెప్పాడు, మాది రాజకీయాలకు మించిన అనుబంధం అని చెప్పాడు ఆయన. ఓకే, దాన్ని వాళ్ళు ఎవరు ఖండించలేదు. అలాగే కేంద్ర మంత్రి సీతారామన్ గారు కూడా మోడీ గారు దత్తపుత్రుడు, అభిమానపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. ఇంకెంతకన్నా ఏం కావాలండి? జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళ పైనుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. మోడీ గారి సిద్ధాంతం ఏంటి? మేము అవినీతి వ్యతిరేకం, అవినీతిని పాల్పడితే సహించాం, ఆర్థిక నేరాలను అసలు చూస్తూ ఊరుకోం, నల్లధనాన్ని వెలికి తీస్తాం, రకరకాల విన్యాసాలు, నోట్ల రద్దు అని అదని ఇదని ప్రజలను నడ్డి విరిచేస్తున్నారా? మరి వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు వీళ్ళని? కాబట్టి ఇదంతా కూడా వాళ్ళ డ్రామా అండి. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతున్నారు అంతే వాళ్ళు. ఓకే, వాళ్ళకి కావాలి. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ సిబిఐ అరెస్టులు, మర్డర్లు ఇవన్నీ కాదండి. దీని వెనకాల ఉన్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాలగా పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగము, చట్ట ఉల్లంఘనలు జరిగితే ఎలా ఉంటుంది, అక్కడ ప్రజలు ఎలా స్పందిస్తారో, అలాగే కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తే అక్కడ ప్రజలు ఎలా ఉంటారో, పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని ప్రయోగం చేస్తున్నారు అక్కడ. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో అవలంబిస్తున్నారు. చూడండి, కావాలంటే రాజధాని విషయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నాడు, చీఫ్ అనగానే వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ ఈ కేసు కోర్టులో ఉండగానే అవును ఎగ్జిక్యూటివ్ రాజధాని అన్నాడు. మళ్ళా సిఆర్డిఏ R5 జోను అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వటం, ఇలాంటి ఎన్ని అవకతవకలు ఎన్ని కోర్టు దిక్కరాలే. అవును, అప్పుడప్పుడు కంటి తడుపు చర్యగా మినుకుమంట న్యాయ వ్యవస్థ తోటి పనిచేస్తూ ఉంది. నల్లగా చిన్న వెలుతురిస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్లను వాళ్ళని తీసుకెళ్ళి గోడ కూర్చోన్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మించి పరువు నష్టం ఇంకేం కావాలి సార్? పరువు తక్కువ పని ఇంకేం కావాలి? ఒక ఐఏఎస్ ఆఫీసరు, మాజీ ఎన్నికల అధికారితో సహా వెళ్ళి కోర్టు బయట నుంచోవడం, అంతకన్నా పరువు తక్కువ ఇంకేం కావాలి ఒక మనిషికి? మీకు నాకు పరువు తక్కువ కింద భావిస్తామండి. వాళ్ళకేం లేదు కదా, వాళ్ళు జాబ్ ఇటు వెళ్ళిపోవాలి, లేదంటే సన్మార్గంలో రావాలా. అవి ఏమీ చేయట్లేదు సరికదా, ఇంకా ఆయన సహకరిస్తున్నారు. ఇది పరిస్థితి అక్కడ. ఇప్పుడు రేపు ఏం చేస్తారు? అరాచకం ప్రబలిపోయి ఉంది అక్కడ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతోటి అప్పచెప్పారు. అప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నా సరే అప్పుడు నిధులు కావాలంటే వాళ్ళు చచ్చినా ఇవ్వలేదు. ఏడిపించి తినేసరి 1000 వస్తాయి, మీకు ఎంతే వస్తుంది, ఇంక రాదు. 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం అని
ఓ ప్రత్యేక హోదా గురించి వేపుడేసేసారు. అసలు వాళ్ళకి రైతు రుణమాఫీ ఇచ్చుకున్నామే బాబు, మేము హామీ ఇచ్చాం, మన ఇద్దరికి కలిపే కదా ఓటేసారంటే మాకేం సంబంధం లేదు, మీరు ఇచ్చుకున్నారు. ఇలాగా ఎంత దారుణంగా వెళ్తే అంత దారుణంగా చేశారు వాళ్ళు. పైగా మాట్లాడితే ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు లాగా ఈ జీవీఎల్ నరసింహారావు వాళ్ళు వచ్చి యూసీలు డిపిఆర్లో మాట్లాడేవారు. పోలవరంలో అవినీతిని సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఏటీఎం అని మాట్లాడాడు. ఇలాగ వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఏం చూసుకుని రాష్ట్రం అప్పులు పాలైపోతుంది. ఎప్పటికప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి అప్పులు ఇప్పించారు. సర్వనాశనం అయిపోండా భవిష్యత్తు లేకుండా చేసి ఎవడన్నా వచ్చినా కానీ ఆడ వల్ల కాకూడదు. వాళ్ళు తెలుసు చంద్రబాబు మళ్ళీ గెలుస్తాడని. అయినా సరే ఇంకా వీళ్ళ వల్ల కాకూడదు, కేంద్రం మీద ఆధారపడాలి, వీళ్ళు సర్వనాశనం అయిపోవాలి అన్నట్టుగా అతనికి అవకాశం ఇచ్చి చేయమన్నారు. వీళ్ళు ఇలా చేస్తూ ఉండగా రేపు ఇప్పుడు చూసారా కట్ అయిపోయింది. చెప్పండి మైండ్ చెప్పనే వాళ్ళని మీరు చెప్పండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు ఇచ్చి ఎన్ని చేసిన తర్వాత అతను కూడా ఈ సందు బాగానే దొరికింది అనుకుంటున్నాడు. ఇప్పుడు దొంగోడు ఉన్నాడు, ఇంట్లోకి వచ్చాడు, ఆడికి ఈ గదిలో ఆ గదిలో కూడా ఉన్నాయి తీసుకొని చెప్పాడు ఇంట్లో సభ్యుడు ఒకడు, ఆడికి హ్యాపీ కదా. అవును. ఇప్పుడు ఇంట్లో వాడికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కోపంతో ఆ ఇంట్లో ఉండే వాళ్ళ నగలు కూడా దొబ్బి అన్నాడు అనుకోండి, దొబ్బేస్తాడు కదా వెళ్ళి. అలాగే ఈ పని ఏం చేసేసుకుంటున్నాడు, వాళ్ళకి ఇచ్చి ఓటాలకు పంపేస్తున్నాడు. హ్యాపీగా సాగిపోతుంది ఇదంతా. ఓకే. ఇక్కడ మళ్ళీ 10,000 కోట్లు రిలీజ్ చేశారు రెవెన్యూ లోటుది ఎలక్షన్ ముందు. ఎన్నికల సంవత్సరంలో రిలీజ్ అంటే దాని ఉద్దేశం ఏంటండి, ఇప్పుడు ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళకి ఏమైనా వివేకం ఉంటే అక్కడ గమనించుకోవాలి. ఇది ప్రపంచం ముందు బయట పెట్టాలి మీరు. ఇంకా లేదని ఇప్పుడు ఇన్నాళ్ళు నోరు మూసుకూరుకున్నారు, వాళ్ళతో ఏదో మేలు జరుగుద్దేమో, వాళ్ళు నిజంగా కరెక్ట్గా పనిచేస్తారేమో అనుకున్నారు. వాళ్ళు పనిచేయరు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో సయామీ కావాలి వాళ్ళిద్దరు ఉన్నాయి. ఒకళ్ళు నొప్పి వస్తే ఒకళ్ళు కొడితే ఇంకొకళ్ళు నొప్పి వస్తుంది, ఒకళ్ళు తిడితే ఇంకొకళ్ళు బాధపడతారు. కాబట్టి అది గమనించుకుని బీజేపీని ప్రపంచం ముందు బయటపెట్టండి, ముందు దేశం ముందు చెప్పండి. వాళ్ళు చేస్తున్న అరాచకాల గురించి వాళ్ళ మీద ఒత్తిడి పెంచాలా. జగన్మోహన్ రెడ్డితో నువ్వు ఉన్నావా, ఉంటే డైరెక్ట్గా పెట్టుకో, ఈ రొంకేవారం చేయకు అని డైరెక్ట్గా చెప్పండి, డైరెక్ట్గా ప్రశ్నించండి. అప్పుడు ఆ ప్రజలు ఎందుకు పెడతలేదు వీళ్ళు, ఆ ప్రజలు పెట్టక ఎవడో మాట్లాడే వాళ్ళు లేక వాళ్ళకి ఓట్లు లేవు కదా, ఎవడో అంటలేదు కదా అని వాళ్ళు ఇష్టం చేస్తున్నారు ఇక్కడ. ఓకే. వాళ్ళకి ఓట్లు తెలంగాణలో ఉన్నాయనుకుంటున్నారు కదా, కర్ణాటకలో కాజా తిన్నారు కదా, రేపు తమిళనాడులోను కేరళలోను దేశం మొత్తం వాళ్ళు తినాలి. తెలుగు కూడా ఎక్కడ ఉంటే అక్కడ కాజా తినాలి వాళ్ళు. ఆ పని మీరు చేయండి, అప్పుడు దారిలోకి వస్తారు వాళ్ళు. అవన్నీ చేయకుండా ఊరికాళ్ళు ఏమనకపోతే వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. ఈ అవినాష్ రెడ్డి వ్యవహారం అనేటువంటి చాలా మైన్యూట్. ఓకే. అసలు వాళ్ళు చేసిన అరాచకాల్లో ఇతను చేసిన అరాచకాలు వాళ్ళు ఇచ్చిన అండదండలు అందించిన దాంట్లో ఈ అవినాష్ రెడ్డి అనేటువంటి మన బట్టలు తీసి కనపడ్డారు. ఇప్పుడు ఇవాళ అంతే. ఇన్నాళ్ళు ఈ రొంకు ఇంట్లో చేసుకునేవారు, ఇవాళ రోడ్డు మీద చేసుకుంటున్నారు. అర్థమైందండి. ఇన్నాళ్ళు గోడ షాపింగ్ చేసేవారు, ఈ రొంకే వారు అక్రమ సంబంధం అంతా ఇప్పుడు రోడ్డు మీద చేసేస్తున్నారు. అందరికీ తెలిసింది, అయినా వాళ్ళు సిక్కులేదు. మీకు ఉండాలి కదా. ఇంకా వాళ్ళ గురించి మన అంటే వీటి చేయడమండి ఇతలకి రోడ్డు మీద లాగండి. జగన్మోహన్ రెడ్డి అంత నథింగ్. ఆయన తెల్ల కళ్ళు ఎరచేస్తే జైల్లో పోతాడు. ఆయన నెత్తి నిండా కేసులు ఉన్నాయి ఆల్రెడీ. కొత్తగా వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులు అందరూ సుట్టపెట్టి మొత్తం అందరినీ తీసుకెళ్ళిపోద్ది. ఇప్పుడు గేది గడ్డి ఒట్టిగడ్డిని నవిలేత చుట్టపెట్టి లాగేసుకుంటే అలా లాగేసుకుని పట్టుపోతారు జైల్లోకి వీళ్ళందరినీ. మీకు పెద్ద ఆంధ్రప్రదేశ్ ద్రోహులు ఎవరంటే కేంద్రంలో ఉన్నారు. వాళ్ళు ప్రపంచం ముందు ఈ దేశం ముందు పెట్టండి. కనీసం వాళ్ళ గురించి జడ్సీ మిగతా రాష్ట్రాల్లో మిగతా దేశం అంతా చూస్తుంది ఈ నిస్సిగ్గు వ్యవహారాన్ని అని చెప్పేసి కొంచెం వాళ్ళు ఒంటి మీద గుడ్డలు కప్పుకుంటారు. ఆ పని మానేసి మీరు ఎంత గింజుకున్నా గడికి బ్రేకింగ్ న్యూస్లు చూసినా అరెస్ట్ అవుతాడేమని వెయిట్ చేసినా ఏమీ జరగదు. అతనికి ఇవాళ సుప్రీంకోర్టులో ఆ వెసులుబాటు వాళ్ళే కల్పించారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు వాళ్ళు. అంతకుముందు వాళ్ళు బాబుని అరెస్ట్ చేసినట్టు ఇతను ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు మీకు అర్థం అవ్వట్లేదా? కాబట్టి ఈ బాధ్యత తెలుగుదేశం జనసేన వాళ్ళు తీసుకురావాలి. వాళ్ళు ఇంకా బీజేపీతో ఉందాం అనుకుంటే కనుక ఇంకా అంతకన్నా సూసైడ్ చేసుకున్నట్టు వాళ్ళు. ఓకే. రాజకీయాల హత్యలు ఉండవు. వాళ్ళు మీతో విడిపోయి మిమ్మల్ని ఓడించడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మీతో కలిసి మిమ్మల్ని ఓడిస్తారు. చూసుకోండి జాగ్రత్తగా. అంటే ఈ మొత్తం ఎపిసోడ్ ప్రజలకి ఏ రకమైన సందేశాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా బీజేపీ టార్గెట్ చేయాలి. చాలా మంది అనుకుంటారు బీజేపీకి ఇక్కడ ఒక ఓటు లేదు కదా, వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయడం అంటారు. వాళ్ళ టార్గెట్ చేయడం అంటే జగన్మోహన్ రెడ్డికి అతనికి లింక్ కట్ చేయాలి మీరు. ఓకే. ఆ లింక్ కట్ చేయకుండా మీరు అంతగా రికార్డింగ్ డ్యాన్స్ చేసిన అతను ఏం చేస్తారు, అతను సైలెంట్గా అతను పని అతను చేసుకుని విక్టిమ్ కార్డు ఉపయోగిస్తున్నాడు. అతను చేసి పని ఏం మానేడు, ఏ దుర్మార్గం మానేరు. ఒక నిందితుడు దర్యాప్తు సంస్థకి ఆదేశాలు ఇవ్వడం, ఎప్పుడు రావాలో చెప్పడం, ఇంతకన్నా దారుణం ఉందా? దేశం మొత్తం అదే మాట్లాడుకుంటుంది కదా. ఏ దేశం మొత్తం మాట్లాడుకుంటలేదు, మనమే మాట్లాడుకుంటున్నాం. దేశం మొత్తం మాట్లాడుకునేలా చేయమంటున్నాను నేను. ఓకే.
ఇది దేశం మొత్తం మాట్లాడాలంటే మీరు మాట్లాడాలా. కానీ ఇందాక మీరైనట్లుగా ఇదంతా కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నలో నడుస్తున్నట్లయితే కనుక అసలు ఇంత డ్రామా ఎందుకు? కామ్గా అసలు అరెస్ట్ పర్వం కావచ్చు, ప్రశ్నించే పర్వం కావచ్చు, దాన్నే అసలు 4 గోడల మధ్యలో అయితే చీకట్లో చేసుకోవచ్చు కదా. ఇంత మీడియా వ్యవహారం బయటకు వచ్చేలాగా ఎందుకు అట్లా బయటపడాలి? మరి వాళ్ళ అమ్మాయి ఊరుకుంటలేదు కదా సునీత. మరి వాళ్ళ అమ్మాయి సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి ఆవిడ ఎలా అలాపోతే నిజంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మంట మీద ఇసుకేసి ఆరిపేసినట్టు ఆరిపోతారు. ఇప్పుడు మంట మంటుంది అనుకోండి, ఏం చేస్తారు? ఒక ఎమ్మెల్యే ఇసుక తీసుకెళ్ళి పై పోసేస్తారు, అన్ని మాత్రం ఆరిపోతాయి. అలాగే ఆరిపోతారు ఏదో రకంగా చూసుకుని. మరి 4 ఏళ్ళు అలాగే కదా ఆగింది, 4 ఏళ్ళు అలాగే కదా ఆపారు వాళ్ళు. ఆ అమ్మాయి ఎప్పుడైతే ఫైట్ చేస్తుందో ఇక ఆపలేకపోతున్నారు. ఆపలేనప్పుడు మరి ఇతని డబ్బులు కూడా లాగాలి కదా. మీకు ఆ బెదిరి పెడితేనే అతను డబ్బులు ఇస్తాడు కదా. 4 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి, మరి డబ్బులు ఎవరిస్తారు? వాళ్ళ ఇంట్లో డబ్బులు తీరాళ్ళు. ఇది దొరికాడు మిఠాయిలాగానే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని రకాలుగా బ్లడ్ పీల్చేస్తున్నారు జలగల్లాగానే. జలగా రక్తం పీల్స్తే తెలియకుండా లాగేస్తారు. అదే జరుగుతుందండి ఇక్కడ దోషులు కేంద్ర పెద్దలు. వాళ్ళని టార్గెట్ చేయనంతకాలం, వాళ్ళ ఇదిలోకి ఏడవనంతకాలం ఇలాగే జరుగుద్ది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే బటన్ నొక్కి మాకు కావాల్సిన సంక్షేమ పథకాలు లేకపోతే ఉచిత పథకాలు మాకు వస్తున్నాయి కాబట్టి ఇక మేము నోరెత్తాల్సిన అవసరం ఏంటి అని చెప్పి. ప్రజలు అంటే ఎంతమంది ఉంటారు? మీకు ఎంతమందికి వస్తాయి చెప్పండి మీరు? వాళ్ళ వరకు వస్తాయి. 120 వాళ్ళ కదా 120 మందికి వస్తే మిగతా 80 మంది ఏమైపోతారు? ఈడ్ షీట్స్ కూడా ఎత్తారండి. ఎంతమందికి సరిపెడుతున్నాడండి? వీళ్ళు తొప్పడానికి ఏమంటారు అందరికి ఇస్తే? ఇది అపోహ అంతే, అందరికీ రావట్లేదు. రావు ఎప్పుడో ఎవడో అందరికీనే అడుక్కు తిని వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళకి ఇచ్చుకుంటారు. కానీ ఆ మధ్య గడప గడపకు స్టిక్కర్లు అంటించే ప్రోగ్రాంలో ఇదిగో మీ ఇంటికి ఇంతమంది ఉన్నారు, లేకపోతే ఇంట్లో ముసలాళ్ళ దగ్గర నుంచి చదువుకునే పిల్లల దాకా ఇంత సంక్షేమం మేము ఇచ్చామని చెప్పి ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు లెక్కలు చూపించడానికి రెడీ అయిపోయారు కదా. మరి చూపిస్తారండి, ఇచ్చిన వాళ్ళని అడుగుతారు ఇంకో మీకు ఇచ్చాం కదా అని. తప్పే ఉంది? ఎవడు బాబు సొమ్ము ఎత్తున్నారు అంటున్నారు వాళ్ళు. ఎవరు బాబు సొమ్ము ఎత్తున్నాడు? మాకే ఎత్తున్నాడు కదా. వాళ్ళు బాబు సొమ్ము ఏమైనా ఎత్తున్నాడా? ఇటుపుల్ బాయ్ ఏమైనా అమ్మేసి ఇస్తున్నాడా? అవునా కదా. అంతే కదా. అటువంటిప్పుడు ఎవడిచ్చినా అంతే కదా. ఎవడిచ్చిన వాళ్ళు బాబు సొమ్ము ఎవరు? ఇది వరకు ఉంది సంక్షేమం, ఇప్పుడు ఉంది రేపు ఉంటుంది. వచ్చినోడు కూడా ఇస్తాడు. నువ్వేటి పెద్ద గొప్ప, మా డబ్బులే మాకు ఇస్తున్నారు కదా. అంతే సింపుల్. దాని గురించి ఎవడో వరి అవ్వాల్సిన అవసరం లేదండి. డబ్బు మిగతా విషయాల్లో ఈ అరాచకాలన్నీ చూసిన తర్వాత ఎవడో కూడా ఇప్పుడు మీకు 100కి 10-20 మంది ఎప్పుడూ ఉంటారు వాళ్ళ వెనకాల. రేపు మాపు కాంగ్రెస్ దిగిందనుకోండి, ఇతను జైల్లోకి వెళ్ళి పరిస్థితి కనపడింది అనుకోండి, అంటే పోతారు. ఓకే, వాళ్ళకి సీన్ ఏం లేదు. సో ఇంత ఎపిసోడ్ తర్వాత జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా రావడానికి ఇట్లాంటి ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి డ్రామా ఒక పక్క కనిపిస్తుంది, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారి యొక్క లేకపోతే యువగళం పేరుతో నారా లోకేష్ చేసిన పాదయాత్ర, ప్రజలు దేన్ని బేరీజ్ చేసుకుంటారంటారు? ఏమీ వేరే ఆల్రెడీ డిసైడెడ్ అంటారు. కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలా, సింపుల్ అయిపోయింది. రెండే పద్ధతులు. వీళ్ళన్నీ ఎక్స్ట్రాలు ఇవన్నీ. చంద్రబాబు గారు జనాలు రావడం, యోగం, పాదయాత్ర, అతను కనెక్ట్ అవ్వడం, వాళ్ళ కెరీర్ బిల్డప్ చేసుకుంటాం తప్ప పబ్లిక్ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఓకే, సో గవర్నమెంట్ మార్పు తథ్యం అంటారు. రైట్, థ్యాంక్ యూ.